అమెరికన్ సిటిజన్ అయిన ఒక పర్సన్ సూపర్ పవర్ అయిన అమెరికాకి చుక్కలు చూపించాడు. 2013లో అమెరికా టాప్ మోస్ట్ సీక్రెట్స్ అన్ని పబ్లిక్కి వరల్డ్ వైడ్గా రిలీజ్ చేసేశాడు. లాస్ట్ 11 years నుంచి తిను అమెరికాలోనే మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. ఇంత చేసినా సరే వరల్డ్లో చాలామంది తిన్ని ఒక హీరోలా చూస్తారు. అసలు ఎవరి పర్సన్, ఎందుకని తిను ఓన్ కంట్రీ డాక్యుమెంట్స్ని లీక్ చేశాడు అండ్ ఇంత చేసిన అమెరికన్ తిన్ని ఎందుకని ఏం చేయలేకపోతుంది, ఈ వీడియోలో తెలుసుకుందాం. హలో పీపుల్, వెల్కమ్ టు టైల్స్ ఆఫ్ తరుణ్. 6th June 2013 అమెరికన్ గవర్నమెంట్ హిస్టరీలోనే వన్ ఆఫ్ ద బ్లాక్ డే. ఎందుకంటే ఆ రోజు మార్నింగ్ ది గార్డియన్ ఇంకా ది వాషింగ్టన్ న్యూస్ పేపర్స్లో NSA అంటే నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ టాప్ సీక్రెట్స్ అన్నీ ఓపెన్లీ పబ్లిష్ అయిపోయాయి. ఈ డాక్యుమెంట్స్ ఓన్లీ అమెరికన్ సిటిజన్స్కే కాకుండా హోల్ వరల్డ్లో ఉండే అందరి హ్యూమన్స్ని షాక్లో ఉంచేసింది. ఆ సీక్రెట్ న్యూస్ ఏంటంటే అమెరికా వితౌట్ హ్యూమన్ పర్మిషన్ మన అందరి ఫోన్ డేటా అండ్ రికార్డ్స్ని కూడా ట్రాక్ చేస్తుందంట. ఈ డాక్యుమెంట్స్లో NSA చేస్తున్న ప్రిజం ప్రోగ్రామ్ కోసం మెన్షన్ చేస్తుంది. ఈ సీక్రెట్ ప్రోగ్రాంలో గూగుల్, యాపిల్ ఇంకా ఫేస్బుక్ లాంటి టాప్ మోస్ట్ సోషల్ మీడియా అండ్ టెక్ కంపెనీస్ బ్యాక్ ఎండ్ నుంచి మన ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ అంతా US గవర్నమెంట్కి లీక్ అవుతుంది. ఇంతేకాకుండా వీళ్ళ దగ్గర ఒక సీక్రెట్ కోర్ట్ ఆర్డర్ కూడా ఉంది. దీంతో వాళ్ళు ల్యాక్స్ ఆఫ్ వెరిజోన్ కస్టమర్ డేటాను కూడా స్టోర్ చేస్తున్నారు. మన ఇండియాలో ఎయిర్టెల్ అండ్ వియా ఎలానో అలానే USలో వర్జోనియా అనే ఒక మొబైల్ ఆపరేటింగ్ కంపెనీ. ఇవే కాకుండా లీక్డ్ డాక్యుమెంట్లో ఒబామా సైన్ చేసిన ఒక 18 pages మెమో కూడా ఉంది. అండ్ వాటిలో వరల్డ్లోనే మోస్ట్ పాపులర్ పర్సనాలిటీస్ మీద సైబర్ అటాక్స్ ప్లాన్ డిజైన్ చేసింది. అంతేకాకుండా ఆ లీక్డ్ డాక్యుమెంట్స్లో నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీస్, హాంకాంగ్ ఇంకా చైనా మిలిటరీ హ్యాక్డ్ కంప్యూటర్స్ లిస్టింగ్ కూడా ఉన్నాయి. అండ్ ఆ టైంలోనే జర్మన్ ఛాన్సలర్ అయిన ఏంజిలా మర్కెల్ ఫోన్ ట్రాపింగ్ డీటెయిల్స్ కూడా మెన్షన్ చేసి ఉన్నాయి. బ్రిటిష్ గవర్నమెంట్ కమ్యూనికేషన్ హెడ్ క్వార్టర్స్ GCHQ తన సిటిజన్స్ డేటా కోసం ఒక ప్రోగ్రామ్ రన్ చేసేవాళ్ళు. అండ్ ఆ లీక్డ్ డాక్యుమెంట్స్లో NSA ఇంకా GCHQ వాళ్ళ సిటిజన్స్ని పొలిటికల్గా ఎలా కంట్రోల్ చేయాలి, ఇంకా సోషల్ మీడియాని ఎలా యూజ్ చేసుకోవాలి అనే కన్వర్జేషన్స్ కూడా ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు ఈ న్యూస్ అసలు ఎవరు రిలీజ్ చేశారు, అసలు ఇవి నిజమా కాదా అని ఎవరికీ తెలీదు. అండ్ నార్మల్గా కూడా న్యూస్ ఛానల్స్ వాళ్ళ సోర్స్ని అంత ఈజీగా రివీల్ చేయరు. కానీ ఇదైనా 3 days తర్వాత ఏ పర్సన్ అయితే ఈ టాప్ సీక్రెట్స్ని లీక్ చేశాడో ఆ పర్సనే ఆన్ ద స్క్రీన్ వచ్చి ఈ సీక్రెట్స్ అన్ని నేనే రివీల్ చేశా అని చెప్తాడు. తనే 29 years ఉన్న ఎడ్వర్డ్ స్నోడెన్. అండ్ తిను ఒక హై స్కూల్ డ్రాప్ అవుట్. తర్వాత తిను మిలిటరీ జాయిన్ అయ్యి 1 year అక్కడ వర్క్ చేశాడు. తర్వాత 2005లో మేరీల్యాండ్ యూనివర్సిటీలో ఒక సెక్యూరిటీ గార్డ్గా కూడా వర్క్ చేశాడు. ఎడ్వర్డ్ స్నోడెన్ స్టడీస్లో వీక్గా ఉన్న తనకి కంప్యూటర్ స్కిల్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. అండ్ ఈ స్కిల్స్ వల్ల తను డైరెక్ట్ CIAలో జాయిన్ అయిపోయాడు. CIAతో ఫ్యూ ఇయర్స్ వర్క్ చేశాక అమెరికన్ టెక్ జెయింట్ అయిన డెల్ స్నోని హైర్ చేసుకుంది. డెల్ దగ్గర NSA సిస్టంలో సాఫ్ట్వేర్ అప్డేట్ కాంట్రాక్ట్ డీల్ కూడా ఉంది. సో ఎడ్వర్డ్ని ఆ ప్రాజెక్ట్లో అసైన్ చేశారు. ఫస్ట్ అయితే తిను అందులో సూపర్వైజర్గా వర్క్ చేసి తర్వాత సైబర్ స్ట్రాటజిస్ట్గా ప్రమోట్ అయ్యాడు. ఇక్కడ వరకు అయితే ఎడ్వర్డ్ CIA ఇంకా NSAకి ఒక జెమ్ ఎట్ వర్క్లా ఉండేవాడు. కానీ తరువాత అసలు ఏమైందని US గవర్నమెంట్ తిన మీద ట్రైటర్ అనే ట్యాగ్ వేసింది. ఎడ్వర్డ్కి జెమ్ ఆఫ్ వర్క్ నుంచి ఒక ట్రైటర్ ట్యాగ్ రావడానికి వెనుక ఒక చాలా పెద్ద స్టోరీనే ఉంది. సైబర్ సెక్యూరిటీలో వర్క్ చేస్తున్నప్పుడు ఎడ్వర్డ్కి CIA పబ్లిక్కి తెలియకుండా వాళ్ళ పర్సనల్ ఇన్ఫర్మేషన్ కాపీ చేస్తుందనే విషయం తెలుస్తుంది. తను ఇక్కడ చాలా డాక్యుమెంట్స్ రిఫర్ చేస్తాడు. ఫస్ట్ ఇవన్నీ ఎవరైనా క్రిమినల్ రికార్డ్స్ ఏమో అనుకుంటాడు. కానీ తరువాత ఇవి క్రిమినల్స్వి కాదు, అమెరికాలో ఉండే నార్మల్ సిటిజన్ డేటా అని తెలుస్తుంది. ఆ టైంలోనే అమెరికన్ పొలిటికల్ లైవ్ సెషన్లో లారెన్ వేడెన్ అనే పొలిటీషియన్ నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ డైరెక్టర్ అయిన జేమ్స్ క్లాపర్కి డైరెక్ట్గా ఒక క్వశ్చన్ అడుగుతాడు. ఏంటంటే మీ ఏజెన్సీ అమెరికన్ డేటాస్ని స్టోర్ చేస్తుందా లేదా అని. అండ్ ఇది ఒక లైవ్ సెషన్ అవ్వడం వల్ల హోల్ అమెరికన్స్ ఈ లైవ్ని చూస్తుంటారు. జేమ్స్ క్లాపర్ వితౌట్ ఎనీ సెకండ్ థాట్ మా ఏజెన్సీ ఏ సిటిజన్షిప్ డేటాని స్టోర్ చేయదు అని ఆన్సర్ ఇస్తారు. లైవ్లో తన చైర్మన్ అబద్ధం విని ఎడ్వర్డ్కి చాలా కోపం వచ్చింది. అదైనా 3 daysకే తిను డెల్ మంత్లీ $2 lakh జాబ్ కూడా రిజైన్ చేసేస్తాడు.
2013లో తను డెల్ వదిలి బూజ్ ఎలెన్ హ్యామిల్టన్ జాయిన్ అవుతాడు. అండ్ ఇది CIA, US మిలిటరీ ఇంకా NIA కోసం వర్క్ చేస్తుంది. ఇక్కడ కూడా ఎడ్వర్డ్కి ఒక NSA ప్రాజెక్టే అసైన్ చేస్తారు. NSA వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఎడ్వర్డ్ వీళ్ళ దగ్గర నుంచి అన్కౌంటబుల్ ఫైల్స్ని కాపీ చేసుకుని చాలా క్రైమ్ చేశాడని కేసు రిజిస్టర్ చేశారు. అసలు ఎడ్వర్డ్ ఏం చేద్దాం అనుకొని వరల్డ్ టాప్ సీక్రెట్ ఏజెన్సీ డేటాని ఇంత ప్రైవేట్గా కాపీ చేసుకున్నాడు. అండ్ ఇక్కడ ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే ఇది కాపీ చేయడానికి ఎడ్వర్డ్ ఎలాంటి హ్యాకింగ్ లేదా ఇంకో టూల్స్ యూజ్ చేయలేదు. తన దగ్గర ఉన్న ఒక చిన్న పెన్ డ్రైవ్తో ఇవన్నీ కాపీ చేసుకున్నాడు. కానీ అసలు ఎలా? నార్మల్ ఆఫీసెస్లోనే డేటా లీకేజ్ ఉండకూడదని USB డ్రైవర్స్ యూసేజ్ బ్యాన్ చేసి ఉంటుంది. అండ్ అంతేకాకుండా అందరికీ ఫైల్ యాక్సెస్ ఆప్షన్ కూడా ఉండదు. కానీ USలో టాప్ మోస్ట్ ఏజెన్సీ సిస్టమ్ నుంచి ఇంత డార్క్ సీక్రెట్స్ ఎలా లీక్ అయ్యాయి? ఎడ్వర్డ్ ఈ ఫైల్స్ కాపీ కన్నా ముందు తన ఎస్కేప్ ప్లాన్ డిజైన్ చేసుకున్నాడు. అండ్ దీనికోసం తన లొకేషన్ని యూజ్ చేసుకున్నాడు. తను బూజ్ ఎలెన్ కంపెనీ నుంచి NSA ప్రాజెక్ట్లో వర్క్ చేస్తున్నాడు. దీనివల్ల తనని NSA మ్యారీవెదర్ హెడ్ క్వార్టర్స్ నుంచి 5000 కిలోమీటర్స్ దూరంగా ఉన్న హవాయిలో ఉంచేవారు. అండ్ తిను హవాయి నుంచే వర్క్ చేసేవాడు. అంటే NSA కన్నా తిను 6 అవర్స్ బిహైండ్ ద క్లాక్లో వర్క్ చేసేవాడు. అండ్ తన వర్కింగ్ అవర్స్లో NSA హెడ్ క్వార్టర్స్లో ఎవ్వరూ ఉండేవారు కాదు. సెకండ్, తినికి NSA థిన్ క్లయింట్ సిస్టమ్ ద్వారా NSA అన్ని సర్వర్స్ మీద యాక్సెస్ ఉండేది. థర్డ్, ఎడ్వర్డ్ అక్కడ చీఫ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్గా వర్క్ చేసేవాడు. అంటే తన ప్రొఫైల్ హై సెక్యూరిటీ క్లియరెన్స్ ఉండేది. అంటే తను వితౌట్ ఎనీ పర్మిషన్ ఏ సిస్టమ్ డేటా అయినా కాపీ చేసుకోగలడు. ఈ బెనిఫిట్స్తో ఎడ్వర్డ్ 5000 మైల్స్ దూరం నుంచే 20 lakh ఫైల్స్ కాపీ చేసుకున్నాడు. హవాయిలో 4 వీక్స్ వర్క్ చేసి చాలా ప్లాన్డ్గా తనకు కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ సీక్రెట్గా కాపీ చేసుకొని ఎమర్జెన్సీ లీవ్ పెట్టి తను హాంకాంగ్ వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళాక తనకి ట్రస్ట్ వర్తి అనిపించిన న్యూస్ రిపోర్ట్స్తో మాట్లాడి వాళ్ళకి ఈ డాక్యుమెంట్స్ హ్యాండ్ ఓవర్ చేశారు. ఆ తర్వాత ఆ డాక్యుమెంట్స్ నెక్స్ట్ 1 yearకి న్యూస్ హెడ్లైన్స్లో రొటేట్ అవుతూనే ఉన్నాయి. ఎడ్వర్డ్ లీక్ చేసిన డాక్యుమెంట్స్ వల్ల వరల్డ్ మొత్తం NSAకి ఎగ్నెస్ట్గా చాలా స్టేట్మెంట్స్ పాస్ అయ్యాయి. ఎడ్వర్డ్ మీద గవర్నమెంట్ ప్రాపర్టీ లీకేజ్, సెక్యూరిటీ బ్రీచ్ ఇంకా అన్ఆథరైజ్డ్ సెక్యూరిటీ లాస్ క్రింద చాలా కేసులు ఫైల్ అయి ఉన్నాయి. అమెరికన్ గవర్నమెంట్ హాంకాంగ్ గవర్నమెంట్కి ఎడ్వర్డ్ని US పోలీస్కి ఇవ్వాలని రిక్వెస్ట్ చేసింది. కానీ ఎడ్వర్డ్ తన అన్ని మూవ్స్ ప్రీ ప్లాన్ చేసుకుని ఉన్నాడు. తను ఈ న్యూస్ హ్యాండ్ ఓవర్ చేసిన వెంటనే రష్యా వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళి అక్కడ తినికి ముందు టెంపరరీ అసిలం దొరికింది. తరువాత 2022లో పర్మనెంట్ రెసిడెన్సీ కార్డ్. తరువాత ఎడ్వర్డ్ చాలా ఇంటర్వ్యూస్లో మన మొబైల్ ఫోన్ మనకి తెలియకుండా మన మాటలు ఎలా వింటాయి, ఇన్ఫర్మేషన్ ఎలా లీక్ చేస్తాయి అని చెప్పాడు. మన మొబైల్లో నోసీ స్మర్ఫ్ అనే ఒక టూల్ ఉంటుంది. అది మైక్రోఫోన్తో అటాచ్ అయ్యి మన ఇన్ఫర్మేషన్ అంతా లీక్ చేస్తుంది అని చెప్పాడు. కొంతమంది ఎడ్వర్డ్ని మోసం చేశాడు అని అంటారు. కానీ కొంతమంది ఎడ్వర్డ్ని ఒక సూపర్ హీరోలా ట్రీట్ చేస్తారు. ఎందుకంటే మనకు తెలియని చాలా డార్క్ ఇన్ఫర్మేషన్ మన కళ్ళ ముందు విత్ ప్రూఫ్తో తెచ్చాడు కాబట్టి. ఎడ్వర్డ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.